నాయకుడు అనేవాడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని మనుషులను కలిపేవాడని వారిని నాయకుడు అంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ వాసుల్లో ఉన్న పౌరుషం, కోపాన్ని దోపిడీ చేసి వారి మీద ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడానికి తాను సిద్ధమని, ముఠా కూలీలా మీకోసం పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని, ఆ మార్పు కోనసీమ నుండే మొదలవ్వాలని ఆకాంక్షించారు. నేను పొలిటికల్ ప్రాసెస్కి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. అరణ్యవాసం ముగించుకొని మనం బయటకు వచ్చాం. ఇప్పుడు మనం చేసేది యుద్ధం, మార్పు కోసం యుద్ధం. అన్ని కులాలకి కొట్టుకోకుండా ఐక్యతతోటి ముందుకెళ్ళడమే వచ్చే ఎన్నికల లక్ష్యం. నాకు తెలిసి రెండు కులాలు, దోపిడీ చేసే కులం, దోపిడీకి గురయ్యే కులం, ఈ రెండు కులాలు ఉంటాయి. అమలాపురంలో చాలామంది ఇందాక మన కౌన్సిలర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు 2 చేతులకు నమస్కారం పెట్టగలరా బాబు, చిన్నపిల్లలు నువ్వు పెట్టగలరు, కూర్చో. తూర్పుగోదావరి రావాలంటే ఎంత అభిమానం, ఇంత ప్రేమ తట్టుకోవాలి అంటే ద్వేషాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో ప్రేమని తట్టుకోవడం కూడా అంతే కష్టం. అంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది, గోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా మరింత కష్టంగా, కోనసీమ అయితే అది తారస్థాయిలో ఉంటుంది అభిమానం అని తెలుసు. కానీ మార్పు ఎందుకు మనం కోనసీమ నుంచే మార్పు మొదలు పెట్టాలి అంటే ఇక్కడ జీవశక్తి ఉంది.